గుడ్ ఆఫ్టర్నూన్ డిఎస్సి ఆస్పిరెంట్స్. వెల్కమ్ టు రాధిక డిఎస్సి క్లాసెస్. ఒకసారి చూడండి, సోషల్ మెథడాలజీలో ఇది ఇంగ్లీష్ సిలబస్ పేపరు. ఆల్రెడీ మీకు ఒకసారి సిలబస్ నేను చేశాను. చూడండి, 5 టాపిక్స్ ఇక్కడ ఇచ్చారు కదా. ఈ లాస్ట్ టాపిక్ చూడండి, ఎవల్యూషన్ టాపిక్లో అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్, అసెస్మెంట్ లెర్నింగ్ ఆఫ్ స్టూడెంట్స్ విత్ స్పెషల్ నీడ్. ఇక్కడ తెలుగులో కూడా క్లియర్గా ఒకసారి వీడియో చేశాను, ఒకసారి చూడండి. సిసిఈ మోడల్ మూల్యాంకనం యొక్క అవగాహన, మూల్యాంకన ఫ్రేమ్వర్క్, ప్రత్యేక అవసరం ఉన్న విద్యార్థుల మూల్యాంకన అభ్యాసం. మనకి టాపిక్లో వచ్చింది కాబట్టి, ఇచ్చాడు కాబట్టి దీని నుంచి బిట్ వచ్చే అవకాశం ఉంది. సో ఈరోజైతే మీకు ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్, అకాడమీ బుక్, అంటే 2018కి వచ్చిన బుక్. ఇది తెలుగు అకాడమీ నుంచి వచ్చిన బుక్. మనకి తెలుగు అకాడమీ తెలంగాణది, ఆంధ్రప్రదేశ్ కాదు. ఇది ఆలోచించకండి. సోషల్ మెథడ్ వచ్చి అంతా ఒకటే ఉంటుంది, మారదు. కొత్త టెక్స్ట్ బుక్స్లో అయితే మీకు ఆల్రెడీ కొత్త టెక్స్ట్ బుక్స్ చూపించాను కదా. ఈ టెక్స్ట్ బుక్స్ ఇవి మన ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన బుక్స్. సో వీటిలో అయితే ఆ టాపిక్ లేదు. ఇక్కడ చూడండి, ఇదైతే చాలా ముందు ఓల్డ్ బుక్ అనమాట. దీనిలో కూడా లేదు. ఇది ఎప్పుడుది? ఇక్కడ చూడండి, 2005ది ఫస్ట్ ఎడిషన్. సో దీనిలో కూడా లేదు. ఈ టెక్స్ట్ బుక్లో, ఈ అకాడమీ టెక్స్ట్ బుక్లో చాలా క్లియర్గా ఉంది. చిన్న టాపిక్, మార్క్ వస్తుంది అనే అవకాశం ఉన్న టాపిక్ అనమాట. చూడండి, అభ్యసన వైకల్యం గల విద్యార్థుల మూల్యాంకనం, స్టూడెంట్స్ విత్ స్పెషల్ నీడ్. నేను ఇక్కడ హైలైటర్తో ఫోకస్ చేశాను చూడండి. అంటే వాళ్ళకి అభ్యసన వైకల్యం అంటే ఏంటి? భావ ప్రకటనల నైపుణ్యంలో అనేక సమస్యలు ఎదుర్కొంటారు. అవధానం అంటే అటెన్షన్ చూపించలేరు. మనం ఏదైనా చిన్న టాపిక్ చెప్తే దాని మీద అటెన్షన్ చూపించలేరు. ఉదాహరణకు చూడండి, వాడికి పలక అనే పదాన్ని కలప అని, జడను డజ అని రాస్తారు. ఇంకా కొంతమంది పిల్లలు శబ్దమైన తాము చేసే పనిలో అవధానాన్ని చూపలేరు. అలాగే కొంతమంది 91ని 19 అని. నా దగ్గర కొంతమంది స్టూడెంట్స్ వస్తారు ట్యూషన్కి, బీని డీగా రాస్తారు, డీని బీగా రాస్తారు. నెక్స్ట్ 27 ఉంటే 72 అని రాస్తారు. సో చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అభ్యసన వైకల్యం, లెర్నింగ్ డిజబిలిటీస్. అభ్యసన వైకల్యం అనే పదాన్ని మొట్టమొదటిసారి శామ్యూల్ కిర్క్, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇతను అమెరికన్, 1962లో ఉపయోగించారు. పదాన్ని ఉపయోగించింది ఎప్పుడు అంటే 1962. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే అభ్యసన వైకల్యం అనే పదాన్ని మొట్టమొదట ఏ సంవత్సరంలో వాడాడు కిర్క్ అంటే 1962. ఓకేనా? నాడీ వ్యవస్థ పనితీరులోని లోపం వల్ల సూచించే పిల్లల లక్షణాలను వివరిస్తూ అభ్యసన వైకల్యం అన్న భావనను ఉపయోగించారు. ఈ భావన సాంకేతికమైంది, ఎందుకంటే ఈ భావన అనేక మంది అనేక కోణాల్లో వివరించారు. కొంతమంది సాంఘిక ఆర్థిక పరిస్థితులను బట్టి, కొంతమంది సంస్కృతిని బట్టి, మరికొంతమంది వైఖరిని బట్టి, ఆరోగ్య పరిస్థితిని బట్టి నిర్వచించారు. మనకేంటంటే ఇక్కడ ఇతను నేమ్ ఒకటే మెన్షన్ చేశారు, ఇంకో చోట ఇది ఒక చోట ఉంటుంది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవచ్చు ఏంటి, శామ్యూల్ కిర్క్ అని. నెక్స్ట్ ఇక్కడ వచ్చి ఇంపార్టెంట్ లేదు చూడండి. అభ్యసన వైకల్యం గల వానిగా కిర్క్ 1967లో నిర్వచించారు. నిర్వచనం ఇచ్చింది ఎప్పుడంటే 1967. ఓకేనా? పదాన్ని ఉపయోగించింది 1962, నిర్వచనం ఇచ్చిందంటే 1967. చూడండి, జాన్సన్ మైకేల్ బస్ట్ లా అంగవైకల్యం గల పిల్లల ప్రవర్తన, మెదడు పనితీరులో తేడాలు ఉండటం వల్ల వీరు అభ్యసన అపవ్యవస్థలను ఎదుర్కొంటారో కానీ నిజానికి అభ్యసన సామర్థ్యం రీత్యా వీరు లోపం ఉన్నవారు కాదు అని చెప్పారనమాట. అంగవైకల్యాన్ని నిర్వచించింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏ కారణాల వల్ల అభ్యసన వైకల్యం సంభవిస్తుందంటే కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరు, జన్యుపరమైన అంటే తల్లిదండ్రులు దగ్గర వారైనా అలా లోపాలు ఉన్నా సరే జన్యుపరమైన కారణాలు కావచ్చు. నాడీ వ్యవస్థ విలంబిత చర్య వల్ల, ఇవి బయాలజీ వాళ్ళకి బాగా తెలిసిన పదాలు అయి ఉండొచ్చు. నెక్స్ట్, జీవ ప్రక్రియ సమతుల్యం దెబ్బతినటం వల్ల కానీ అభ్యసన వైకల్యం సంభవించవచ్చు. అభ్యసన వైకల్యం కలవారికి మూల్యాంకనం ఎలా ఉండాలంటే జట్టు చర్చలు, నిష్ణాతుల
ప్రతిపాదనలు, తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకోవాలి. నెక్స్ట్ ప్రత్యేక విద్యా పద్ధతిని అనుసరించాలి. నిరంతరం మూల్యాంకనం జరగాలి. అంటే వాళ్ళు ఎలాంటి మార్కులు సాధించారు, ఇప్పుడు సాధించిన మార్కులు ఎలా ఉన్నాయి, ఇలా మూల్యాంకనం నిరంతరంగా జరగాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నిష్ణాతుల థెరపిస్టులతో విద్యార్థుల పరీక్షల మూల్యాంకనం చేయించాలి. నెక్స్ట్ సహ విద్యార్థులు జేన్స్ తల్లిదండ్రులు, సోదరీమణులు కూడా ఈ విద్యార్థుల మూల్యాంకనంలో పాల్గొనాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్, ప్రత్యేక అవసరాలు, ప్రత్యేక బలాలు ఈ మూల్యాంకనంలో పరిగణనలోకి తీసుకోవాలి. ఇంకేం ఉపయోగించాలంటే ఈ విద్యార్థుల అభ్యసనంలో ఎక్కువ బోధనా పరికరాలు ఉపయోగిస్తే వాళ్ళు దాని మీద అటెన్షన్ చూపిస్తారు, అంటే అవధానం పెడతారనమాట. సహాయకాలు ఉంటాయి. ఇంకా బ్రెయిలీ, అంటే వాళ్ళ చూపు లేని వాళ్ళకైతే బ్రెయిలీ లిపిని ఉపయోగిస్తారు. వినికిడి పరికరాలు, మాట్లాడే పరికరాలు, ఇలాంటి వాటిని ఉపయోగించాలి. సహాయక యంత్రాలు, పద్ధతులను, సాంకేతిక సహాయకాలను ఉపయోగించేందుకు ప్రోత్సహించాలి. వారి అవసరాలకు మనం సరైన సహాయ ప్రోత్సాహకాలు అందించాలి, అంటే విసుక్కోకూడదు. వాళ్ళకి ఏది కావాలో అది మనం అందిస్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్ బృంద కృత్యాలు కానీ వ్యక్తి కృత్యాలు కానీ రెండూ ఉపయోగించాలి, కానీ ప్రత్యేక వ్యక్తి మూల్యాంకనం మాత్రం చాలా అవసరం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అన్ని అంశాలను మూల్యాంకనం చేయాలి. మొత్తం సంవత్సరంలో అతని పోర్ట్ఫోలియో, ఉపాధ్యాయుని పరిశీలన నివేదిక, తల్లిదండ్రుల రిపోర్టు, సహపాఠకుల అభిప్రాయాలు, సమగ్ర మూల్యాంకనం జరగాలి. ఎక్కువ ఇంపార్టెంట్ అంటే ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్విజ్ పోటీలు ఎక్కువ సార్లు తక్కువ గ్యాప్లతో నిర్వహించాలి. లిఖిత పరీక్ష స్థానంలో ఉండవచ్చు. ఎక్కువ సమయం పరీక్షలో ఇవ్వాలి, వాళ్ళకి టైం ఎక్కువ ఇస్తారు కదా. నెక్స్ట్ సామాన్య భాషలో సరళంగా ఇవ్వాలి. మొత్తం పరీక్ష అంశాలంటే ప్రశ్నలు, పరీక్ష సబ్జెక్టులు తగ్గించవచ్చు. ప్రత్యామ్నాయ టేప్ రికార్డ్స్, సహాయకుడు, అంటే వాళ్ళు చేసే పనిలో సహాయకుడు ఉండాలి. పరీక్ష రాసే వారి సహాయం తప్పనిసరిగా కల్పించాలి. నెక్స్ట్ అంతే, ఇక్కడ వరకే. ఇవి గ్రేడింగ్, ఇదంతా ఇది వేరే మూల్యాంకనంలో వేరే టాపిక్ అనమాట. సో చూసారా ఫ్రెండ్స్, చిన్న టాపిక్కే కానీ మార్క్ రావడానికి అవకాశం ఉన్న టాపిక్. ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి. మీకోసం నేనైతే ఇంపార్టెంట్ టాపిక్ అకాడమీ బుక్స్ నుంచి చేస్తున్నాను. టైం వేస్ట్ చేయట్లేదన్న విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. టైం వేస్ట్ చేస్తే మీకు టైం వేస్ట్ అవుతుంది, నాకు అవుతుంది. సో లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. ఓకేనా? థ్యాంక్ యూ.